95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలో కుల వృత్తుల వారికి ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ గా వేద రజని పదవి బాధ్యతల స్వీకరణ. ప్రజలకు మంచి సేవలు అందించేలా పనిచేయాలన్న మంత్రి వేముల. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన సచివాలయ వ్యవసాయ శాఖ సహాయకులు. పాత పద్ధతిలోనే ఈ పంట నమోదు కొనసాగించాలని వినతి. పాత గాజువాక జంక్షన్ లో సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు. మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు నిరసనగా ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిరాధారణకు గురైన కుల వృత్తులకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోస్తోందని, కుల వృత్తులని నమ్ముకుని జీవిస్తున్న వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు లక్షల సాయం అందించి అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిర్మల్ సమీకృత జిల్లా సముదాయ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుల వృత్తుల వారికి ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై 50 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కుల వృత్తులు చేసుకునేటువంటి కుటుంబాలకు, ఆ కుల వృత్తి చేసుకునే ఆధారపడి ఉన్నటువంటి వారికి ₹1,00,000 సహాయం చేయాలని చెప్పి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ మీద మనకు డేట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు వేరియేషన్ 14,521 మనకు టోటల్గా రిజిస్ట్రేషన్ అయినాయి. దాంట్లో ఎలిజిబుల్ వారేమో 11,746 ఎలిజిబుల్ అయినటువంటి వారు. అదేవిధంగా మన జిల్లాలో ఇప్పుడు నిరంతరంగా ఈ ప్రక్రియ అనేది ఇవాళ మన 50 మందితో మనం మొదలు పెడుతున్నాం. 50 మందితో మనం మొదలు పెడితే ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఒక 300 నుంచి 400 ఇప్పుడు ఇమ్మీడియట్ ఇవ్వమన్నారు. మరి ఇప్పుడు చెక్ రూపకంగా వీళ్ళందరూ కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీరు ఎవరైతే కుల వృత్తులపైన ఆధారపడి ఉన్నారో, ముఖ్యంగా రజక కులస్తులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, అదేవిధంగా సాగర, ఉప్పర, కుమ్మరి, శాలివాహన, ఔసలి, కంసాలి, కుమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పి, తర్వాత కిష్ట బాలాజీ, పూసర్ల, అదేవిధంగా మేదర కులస్తులు, వడ్డర కులస్తులు, ఆర్యకట్క కులస్తులు, మేర కులస్తులు, మోస్ట్ ఎంబీసీ అనే దాంట్లో దాదాపు 36 కులాలు ఉన్నాయి. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ గా వేద రజని పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మఠం భిక్షపతికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ పంట నమోదులో సాంకేతిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ సమస్యను పరిష్కరించాలని గూడూరుకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సచివాలయ వ్యవసాయ శాఖ సహాయకులు వినతి పత్రం అందజేశారు. గూడూరు రైతు బజార్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చిల్లకూరు మండలం వ్యవసాయ శాఖ సహాయకులు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను తెలియజేశారు. వ్యవసాయ శాఖ సహాయకులు వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ, ఈ పంట నమోదును ప్రభుత్వం నూతనంగా రైతుల పొలాల్లో నుండి ఫోటో తీసి అప్లోడ్ చేయాలని నిబంధన ప్రవేశపెట్టిందని, పొలాల్లో నుంచి ట్యాగ్ చేస్తూ ఉంటే అప్లోడ్ కావడం లేదని గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని అన్నారు. పాత పద్ధతిలోనే ఈ పంట నమోదు కొనసాగించాలని మంత్రికి వినతి పత్రం అందజేశామని, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి ఇబ్బందుల గురించి వారికి తెలియజేయడమైనది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం తరపున మేము రైతు పొలాల్లో ఈ పంట నమోదు చేసేవాళ్ళం. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ప్రస్తుతము ప్రభుత్వం వారు ప్రయోగాత్మకంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి ఈ 3 జిల్లాలకు సంబంధించి రైతులు వేసిన పంటలకి వారి పొలాల్లో వారి సర్వే నంబర్లలో నిలబడి ఖచ్చితంగా ఫోటో తీసి మీ అందరికీ తెలిసినటువంటి శాసన మండలి సభ్యుడు, మాకు మాత్రం అధ్యక్షుడు. ఎందుకంటే శాసన మండలికి సంబంధించి ప్యానల్ స్పీకర్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి, అంటే మేమందరం కింద కూర్చుంటే మా అందరి ముందు పైన కూర్చునేటువంటి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు నిరసనగా పాత గాజువాక జంక్షన్లో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చిన వైకాపా గవర్నమెంట్ను రానున్న రోజుల్లో తెలుగు మహిళలు బుద్ధి చెబుతారని అన్నారు. ఇక నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసు పెట్టడం కాదు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు గంట అరగంట అనే మంత్రులపై కేసు పెట్టాలన్నారు. రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకే మేము చెప్తున్నాం, మీరు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నీచంగా నికృష్టంగా కొరకగా వచ్చి సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కాదు, దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాలు పోరాటం చేస్తున్నటువంటి మా మీద కాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. మీరున్న నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ మీద పెట్టుకోండి అయ్యా. ఎందుకంటే ఆడదంటే అగౌరవపరిచి అర్ధగంటరా అరగంటరా అని పిలుచుకునే వాళ్ళు మీ అసెంబ్లీలోనే ఉన్నారు. ఏ అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు భువనేశ్వరమ్మని ఏడిపించారో అదే అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి తెలుగు మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు 22 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు ఆడవాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందండి. రోడ్డు మీద వెళ్తుంటే అగాయిత్యాలు, అత్యాచారాలు, పసికందుని వదలట్లేదు, ముసలిమాలని వదలట్లేదు. ఇలాంటి రాజ్యాల్లో ఉన్నాం మనం. ఈరోజు అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా 2వ స్థానంలో ఉందంటే ఎంత సిగ్గుచేట చెప్పండి. ఈరోజు మహిళలై ఉండి కూడా మాట్లాడలేదు. హోమ్ మినిస్టర్ తానేటువంటి గారు ఎప్పుడు స్క్రిప్ట్ ఇస్తే, ఎప్పుడు మేల్కొలితే అప్పుడు వచ్చి స్క్రిప్ట్ ఇచ్చిన దానికి చదువుతారు, మాట్లాడతారు. మహిళా కమిషన్ పద్మ గారు, వాసిరెడ్డి పద్మ గారు మాకైతే అవకాశం ఇవ్వరు. ఒక డీజీపీకి కూడా అవకాశం ఇవ్వరు. ఎక్కడ కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయరు, ఎఫ్ఐఆర్లు పెట్టరు. కానీ ప్రతిపక్షంగా సభ్య సమాజంలో మేము పోరాటం చేస్తుంటే మా మీద మాత్రం కేసులు మాత్రం ఇమీడియట్ గా నమోదైపోతారు. నేను చూసారా, గర్భిణీపై భర్త కత్తితో పైశాచిక దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగింది. 7 నెలల గర్భవతిపై భర్త మహమ్మద్ యూసఫ్ షమీర్ భార్య షాహిదా బానుపై కత్తితో అఘాతకానికి వడిగట్టాడు. రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్య నోట్లో గుడ్డ కుక్కి కత్తితో పైశాచికంగా దాడి చేశాడు. బెంగళూరు రోడ్డు నక్కలిదిన్న తండాలో కాపురం ఉంటున్న మహమ్మద్ యూసఫ్ షమీర్ ఏడాది క్రితం అదే ప్రాంతానికి చెందిన షాహిదా బానును ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 3 మాసాలకే అదే ప్రాంతం
ప్రాంతంలో వేరు కాపురం పెట్టారు. పెళ్లైనప్పటి నుంచి తరచూ ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉండగా బజారుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన భర్త ఇంట్లో వంట చేసిన భార్యను కత్తితో అతి దారుణంగా పొడిచి గర్భిణి అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేసి పైశాచికానికి ఒడిగట్టాడు. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నటువంటి మహిళను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ऐसा करता है उसको बोल रहा है कुछ बात ना करना तो चाबी नहीं लगता होगा घर को बात बोल दो బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎట్లా గమ్మున ఉండింది ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లపై టీడీపీ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. మల్లవరంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు రైతులతో కలిసి గేట్లను పరిశీలించారు. అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో గేట్ల మరమ్మతుల అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గేట్ల మరమ్మతులకు తక్షణ సాయం కింద 9,40,00,000 రూపాయల నిధులను మంజూరు చేశారని, ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదండి ప్రజల్లోకని బ్రహ్మాండంగా పనిచేయిస్తున్నాడు. మీరు పనిచేయండి, ప్రజల మనల్ని పొందండి, సహేతుకమైన రాజకీయ అంశాలతో చర్చకు రండి. బహిరంగ చర్చకు రమ్మని ఎవరు ఆహ్వానించారట. మేము అనేక మార్లు అంశాల వారిగా చర్చకు వద్దాం. మీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాల విలువ, మా హయాంలో జరిగిన సంక్షేమ పథకాల విలువ చర్చకు రెడీ. మీ హయాంలో జరిగిన అభివృద్ధి విలువ, మా హయాంలో జరుగుతున్న అభివృద్ధి విలువ చర్చకు రెడీ. మీ హయాంలో ప్రాజెక్టులు కేటాయించిన డబ్బులు విలువ, మా హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టు డబ్బులు విలువ చర్చకు రెడీ. ఏ అంశం ఏదైనా రెడీ. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో సమృద్ధిగా అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని దీవించమని ప్రజలను అడుగుతున్నాం. మధ్య గోడగా వీళ్ళు డిస్టర్బెన్స్, ఒక అతను వచ్చాం వాలంటీర్ని తిడతాడు, ఈ సచివాలయ వ్యవస్థ వద్దంటాడు, ఇంకొక ఆయన వచ్చామో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని ఫ్లెక్సీ పెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందాలనే ఉద్దేశంతో సచివాలయం, వాలంటరీ వ్యవస్థలను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అన్నారు. యలమంచిలి మండలం పాలకొల్లు పట్టణంలోని వార్డులలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నవరత్నాల రూపంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకా శేషుబాబు, ఎడ్ల తాతాజీ, రావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కుంచే రామకృష్ణ సాయి ఎక్కడ ఉన్నారు కదా, రైస్ కార్డు. తర్వాత శ్రీ కుంచే రామకృష్ణ సాయి. గౌరవనీయులు ఓదూరు భాస్కర్ గారికి, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషబాబు గారికి, మరో ముఖ్య అతిథులు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ గారికి, ఎంపీపీ రాహుల్ వెంకటరమణ బుజ్జి గారికి, మన గ్రామ సర్పంచులు, యూత్ అధ్యక్షులు స్టాలిన్ గారికి,
సొసైటీ చైర్మన్ కర్ణారెడ్డి గారికి, శ్రీరామ్మూర్తి గారికి, బుల్లెంకయ్య గారికి, ఇంకా వేదిక సోదరులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ అధికారులకి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున ఎటువంటి ఉపయోగం ఉందన్నది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి కోసం నవరత్నాలనే సంక్షేమ పథకాలు తీసుకొస్తాను. ఆ పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి కానీ లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మీ అందరికీ అందజేసే కార్యక్రమం చేస్తాను. ఏదైతే గ్రామాల్లో ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వీఆర్ఏలకు జీతాలు పెంచాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు. పరిష్కారమైన జీతాలు, పరిష్కారమైన జీతాలు, పరిష్కారమైన జీతాలు, పరిష్కారమైన జీతాలు, పరిష్కారమైన జీతాలు, పరిష్కారమైన జీతాలు, పరిష్కారమైన జీతాలు ఇవ్వాలి, ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, కనీసం వేతనం, కనీసం వేతనం, కనీసం వేతనం, కనీసం వేతనం, కనీసం వేతనం, కనీసం వేతనం, ప్రభుత్వం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తుండ విజయవాడలో ధర్నా చేస్తుండగా 21,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు హామీ నెరవేర్చలేదు. ఆయన వచ్చి 4 సంవత్సరాలు జరుగుతున్నాం. ఆయన ఇంతవరకు ఈఆర్ఏలకి ఏమీ ఇవ్వలేదు. అందుచేత మన ముఖ్యమంత్రి గారిని మాకు 21,000 ఇవ్వాలని, డిఏ ఇవ్వాలని మా ఈ రోజున మా యలమంచిలి మండలం తరపున నేను చెప్తున్నాను. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వీఆర్ఏల సమస్యలు మన విజయవాడ అలంకార్ సెంటర్లో ఇచ్చినటువంటి హామీని ఇంతవరకు 4 సంవత్సరాలు, గతం 4 సంవత్సరాలు గడిచినా కానీ వీఆర్ఏల యొక్క సమస్యల్ని ఆయన వినతిపూర్వకంగా కానీ ఏ విధంగాని కూడా మరి అమలు చేయలేదు. మాకు ఇచ్చినటువంటి లాగడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డిఏని 300 రూపాయలు వెనక్కి కట్టుకుంటూ ఆ డిఏ రికవరీ చేయమని చెప్పేసి మరలా మేము కోరడం జరిగింది. ధర్మిలాగా మరి మేము కోర్టులో వేసాం. కోర్టులో ఉన్నప్పటికీ కూడా సాలిసాలిన జీతాలతోటి ఈ వీఆర్ఏల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి విశాఖలో కొత్తగా నైట్ అవుట్స్ పేరుతో గ్యాంగ్ ఏర్పాటైంది. కైలాసపురం ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. వీళ్లంతా చెడు అలవాట్లకు బానిసలై అడ్డదారులు అక్రమ సంపాదనపై దృష్టి సారించి దోపిడీలకు తెరలేపారు. అందుకోసం నైట్ అవుట్స్ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి సమయంలో బైక్లపై నగర శివారు ప్రాంతాలకు వెళ్లి లారీలను అడ్డగించి డ్రైవర్లను బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ తరహా నేరాలపై ఫిర్యాదులు అందడంతో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టి 7 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ నాగన్న తెలిపారు. కైలాసపురం ప్రాంతానికి చెందిన సురేష్, లక్ష్మణ్, నరేంద్ర కుమార్తో పాటు మరో 4 మైనర్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. వీరి దోపిడీలపై బాధితులు ఎయిర్పోర్టు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఫస్ట్ కేసు మనకు రాజమండ్రి నుంచి తెచ్చిన ముద్దాయి, అంటే సెంట్రల్ జైలు నుంచి మనం వారెంట్ మీద తీసుకొచ్చిన ముద్దాయి పెందుర్తి, గాజువాక మరియు కంచరపాలెం, గోపాలపట్నం, ఎయిర్పోర్ట్, ద్వారకా, ఇవన్నీ అంటే అన్ని పోలీస్ స్టేషన్లో టోటల్గా 14 కేసెస్
14 కేసెస్లో 400 గ్రాముల బంగారు రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ అన్నీ చేసింది ఎవరంటే జాషువా, చెల్ల జాషువా అమిత్ కుమార్, సన్ ఆఫ్ లేట్ సోమ్ చెల్ల దురాల్, నేటివ్ ఆఫ్ సైనిక్పురి హైదరాబాద్. అతను దీంట్లో అంటే అక్యూజ్డ్గా ఉన్నారు. అతను రాజమండ్రి జైలు నుంచి మనం అంటే ఆ పీటీ వారెంట్ పైన తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసిన తర్వాత ప్రాపర్టీ పలానా చోట దొంగతనం అంటే తీసుకొని రికవరీ చేయడం జరిగింది. 400 గ్రాముల బంగారు. అప్పుడైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుందని వీళ్ళ మోడస్ ఆపరేటర్ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ లారీస్నే ఆపాల. ఈ స్టేట్ లారీస్ అయితే తెలుగు వాడు ఈయన ఉండి కంప్లైంట్ ఇస్తాను ఒక ఫీలింగ్, వాడు బాగా గుర్తుపడతాడు తెలుగు లాంగ్వేజ్. అదే హిందీ వాడైతే ఒరియా వాడైతే కొంచెం లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉంటుంది, వాడు కూడా తొందరగా కంప్లైంట్ ఇవ్వడానికి సాహసించడనే ఒక దృక్పథంతో ప్లస్ సీసీ కెమెరాస్ కూడా కవర్ లేని చోట వాళ్ళు ఈ లారీలు కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొట్టారు కూడా. కాబట్టి ఆ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేశాం. టోటల్గా 7 మెంబర్స్ దాంట్లో అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర లారీ డ్రైవర్ దగ్గర నుంచి తీసుకున్న 2,000 రూపాయలు రికవరీ కూడా చేయడం జరిగింది. ఇది బాగా సెన్సేషనల్ కేసు. ఇది ఒకటి. తర్వాత కాబట్టి దీని మీద మనము మా సిబ్బంది మాత్రం చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే 7 మెంబర్స్ మెయిన్ ఎక్కితే నేను కాపీ ఇస్తాను అని పేరు చదివాను, నీకు ఇస్తాను కాపీ తీసుకుని అందరు కలిసి చేశారు. ఎవ్రీవన్ అందరూ కలిసి ప్లాన్లోనే ఉండి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువు మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీ మొత్తం జలమయంగా మారింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, ఎస్సీ శంకర్ నాయక్, ఏఈ శివకుమార్, శానిటేషన్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లతో కలిసి వెంటనే కృషి డిఫెన్స్ కాలనీలో సందర్శించారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి భారీగా కాలనీలోకి వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు బయటకు వెళ్లేలా కాలువ చేసి వరద నీటిని చిన్న వాగులోకి పోయేలా చేయాలని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నందన్ రతన్ ఫ్రైడ్ కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల భారీ వర్షాలకు ఇళ్ల మధ్యలోకి వరద నీరు చేరి కాలనీ మొత్తం జలమయంగా మారింది. కాలనీ రోడ్లపై నిలుస్తున్నటువంటి వరద నీరు వాగులకి వెళ్లేలా చేయాలని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్న సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలని అన్నారు. వర్షంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, రోడ్లపై మ్యాన్ హోల్స్ ని గమనించాలని కోరారు. అత్యవసర పరిస్థితి ఏదైనా వెంటనే ఉంటే తమను సంప్రదించాలని కోరారు. తాను మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది 24 గంటలు ప్రజల సేవ నిమిత్తం అందుబాటులో ఉంటామని కార్పొరేటర్ తెలియజేశారు. అపోలో బాగుంది. నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ప్రారంభమైన డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని యువ నాయకులు మహారెడ్డి, రోషన్ రెడ్డి మరియు డీఎస్పీ వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 31/7/2023 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మైనస్ లైసెన్స్కి గ్యారంటీడ్ రివర్సల్ లైసెన్స్ కోసం అప్లై చేసుకొని అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున యువత తరలి రావడం జరిగింది. ఇప్పటికే దగ్గర 300 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దగ్గర 10 నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గర వెనకలాక్ టైం అయింది. సో మేము దగ్గర కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా 3000 నుంచి 4000 అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మేము అంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు యువత ఎవరైతే యువత వస్తారో వారు వారి ఆధార్ కార్డు, అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అదేవిధంగా 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి 2 వీలర్ ఇంకా 4 వీలర్ లైసెన్స్ కూడా పొందొచ్చు అనేది మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ అవకాశాన్ని దాదాపు 10 days నుంచి 21st నుంచి వచ్చే మంత్ 30th వరకు జూలై 31st వరకు ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో కుల వృత్తుల వారికి ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ గా వేద రజని పదవి బాధ్యతల స్వీకరణ. ప్రజలకు మంచి సేవలు అందించేలా పనిచేయాలన్న మంత్రి వేముల. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన సచివాలయ వ్యవసాయ శాఖ సహాయకులు. పాత పద్ధతిలోనే ఈ పంట నమోదు కొనసాగించాలని వినతి. పాత గాజువాక జంక్షన్ లో సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు. మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు నిరసనగా ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.